మళ్ళీ ఏం చేసాం, నిన్ననే చెప్పాను నేను, canva.com కి వెళ్ళేసి ఓపెన్ చేసి జీమెయిల్ తోటి లాగిన్ అయ్యి సైన్ అప్ అవ్వండి, లేదంటే లాగిన్ అవ్వండి అని చెప్పాను. అవునా? అందులో ఏమేమి ఉంటాయని కూడా చెప్పాను. హోమ్ కానీ టెంప్లెట్స్, ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. వీటిని ఎట్లా యూజ్ చేయాలని చెప్పాను. అవునా? అలాగే ఫ్రీ వర్సెస్ ప్రోకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రీలో ఎలా టూల్స్ ఉంటాయి, ప్రో ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారు కదండి. ఎస్ ఆర్ నో? ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇంకేమేమి చేయొచ్చు. పోస్టర్ మేకింగ్ చేయొచ్చు. మనం నేర్చుకునేది ఏంటి పోస్టర్ మేకింగ్ అనేది చేస్తాం. అలాగే ఫ్లైయర్స్, ఓకేనా, ఫ్లైయర్స్ అనేది చేస్తాం. నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించి ఏమేమి ఉంటాయండి, యూట్యూబ్లో ఏమేమి ఉంటాయి, మెయిన్గా యూట్యూబ్లో మనకి ఏమేమి ఉంటాయి, యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది, యూట్యూబ్ లోగో ఉంటుంది, యూట్యూబ్ ఇంట్రో ఉంటుంది, యూట్యూబ్ బ్యానర్ ఉంటుంది. అవునా? ఇవన్నీ యూట్యూబ్కి సంబంధించి కేటగిరీ కాబట్టి ఇందులో వస్తాయి. బిజినెస్ కార్డ్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అన్నమాట. ఓకేనా? బిజినెస్ కార్డ్స్ అంటే విజిటింగ్ కార్డ్స్. ఇవి ఎలా ఉంటాయి అనేది ఇందాక నేను చూపించలేదు కదా. విజిటింగ్ కార్డ్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చూద్దాం. విజిటింగ్ కార్డ్స్ అని చెప్పి క్లిక్ చేస్తాను నేను. ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్తానో ఇవి అందులో ఆటోమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. చూడండి, బిజినెస్ కార్డ్స్ అని చెప్పేసి వచ్చింది, చూసారా? బిజినెస్ కార్డ్ పోర్ట్రేట్లో ఎలా ఉంటుంది, ల్యాండ్స్కేప్లో ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక సెంటీమీటర్స్ వచ్చింది, మనం ఫస్ట్లో చూసినప్పుడు పిక్సెల్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇంచెస్లో వచ్చింది, చూసారా? అబ్జర్వ్ చేస్తారా? 3.5 ఇంటూ 2 ఇంచెస్ అన్నమాట. 3.5 ఇంటూ 2 అన్నమాట. చూసారా? ఇక్కడ ఇంచెస్లో వచ్చింది బిజినెస్ కార్డ్ అనేది. ఇవి స్కేల్ తోటి కొలిచి చేస్తారన్నమాట. బిజినెస్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డ్స్. మీరు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్స్ ఎంత ఉంటుందండి, 2.5 ఉంటుంది, అంతేనా? 2, 3.5 సైజు. అది మీరు మామూలుగా మీ దగ్గర విజిటింగ్ కార్డు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చూడండి. ఇక్కడ విజిటింగ్ కార్డ్ నేను క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేప్ తీసుకొని నేను క్లిక్ చేస్తున్నాను. దానికి సంబంధించిన మోడల్స్ చాలా వస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిటింగ్ కార్డ్స్. మీరు ఇట్లాంటి విజిటింగ్ కార్డ్స్ చాలా చూస్తుంటారు కదా, ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు మనకి, చాలా రకాలు. ఇందులో మళ్ళీ మనం ఇందాక ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ అన్నీ మనం ఇందులోనే చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, నెంబర్ ఆఫ్ స్టైల్స్, లోగోస్ తోటి యాడ్ చేసుకోవడం. ఓకేనా? చూడండి, చూసారా ఎన్ని రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. చూడండి, విజిటింగ్ కార్డ్స్లో ఎన్ని రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీ వైజ్ కూడా మనం బిజినెస్ కార్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ముందుకి. సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏం చేసాము, ఇక్కడ వరకు ఏమేమి ఉంటాయి అనేది జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్పుకున్నాం. మళ్ళీ ఏం చేసాం, నిన్ననే చెప్పాను నేను, canva.com కి వెళ్ళేసి ఓపెన్ చేసి జీమెయిల్ తోటి లాగిన్ అయ్యి సైన్ అప్ అవ్వండి, లేదంటే లాగిన్ అవ్వండి అని చెప్పాను. అవునా? అందులో ఏమేమి ఉంటాయని కూడా చెప్పాను. హోమ్ కానీ టెంప్లెట్స్, ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. వీటిని ఎట్లా యూజ్ చేయాలని చెప్పాను. అవునా? అలాగే ఫ్రీ వర్సెస్ ప్రోకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రీలో ఎలా టూల్స్ ఉంటాయి, ప్రో ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారు కదండి. ఎస్ ఆర్ నో? ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఇంకేమేమి చేయొచ్చు. పోస్టర్ మేకింగ్ చేయొచ్చు. మనం నేర్చుకునేది ఏంటి పోస్టర్ మేకింగ్ అనేది చేస్తాం. అలాగే ఫ్లైయర్స్, ఓకేనా, ఫ్లైయర్స్ అనేది చేస్తాం. నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించి ఏమేమి ఉంటాయండి, యూట్యూబ్లో ఏమేమి ఉంటాయి, మెయిన్గా యూట్యూబ్లో మనకి ఏమేమి ఉంటాయి, యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది,
యూట్యూబ్ లోగో ఉంటుంది, యూట్యూబ్ ఇంట్రో ఉంటుంది, యూట్యూబ్ బ్యానర్ ఉంటుంది. అవునా? ఇవన్నీ యూట్యూబ్కి సంబంధించి కేటగిరీ కాబట్టి ఇందులో వస్తాయి. బిజినెస్ కార్డ్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అన్నమాట. ఓకేనా? బిజినెస్ కార్డ్స్ అంటే విజిటింగ్ కార్డ్స్. ఇవి ఎలా ఉంటాయి అనేది ఇందాక నేను చూపించలేదు కదా. విజిటింగ్ కార్డ్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చూద్దాం. విజిటింగ్ కార్డ్స్ అని చెప్పి క్లిక్ చేస్తాను నేను. ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్తానో ఇవి అందులో ఆటోమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. చూడండి, బిజినెస్ కార్డ్స్ అని చెప్పేసి వచ్చింది చూసారా. బిజినెస్ కార్డ్ పోర్ట్రేట్లో ఎలా ఉంటుంది, ల్యాండ్స్కేప్లో ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక సెంటీమీటర్స్ వచ్చింది, మనం ఫస్ట్లో చూసినప్పుడు పిక్సెల్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇంచెస్లో వచ్చింది చూసారా. అబ్జర్వ్ చేస్తారా? 3.5 ఇంటూ 2 ఇంచెస్ అన్నమాట. 3.5 ఇంటూ 2 అన్నమాట. చూసారా, ఇక్కడ ఇంచెస్లో వచ్చింది బిజినెస్ కార్డ్ అనేది. ఇవి స్కేల్ తోటి కొలిచి చేస్తారన్నమాట. బిజినెస్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డ్స్. మీరు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్స్ ఎంత ఉంటుందండి? 2.5 ఉంటుంది అంతేనా? 2, 3.5 సైజు. అది మీరు మామూలుగా మీ దగ్గర విజిటింగ్ కార్డు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చూడండి. ఇక్కడ విజిటింగ్ కార్డ్ నేను క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేప్ తీసుకొని నేను క్లిక్ చేస్తున్నాను. దానికి సంబంధించిన మోడల్స్ చాలా వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిటింగ్ కార్డ్స్. మీరు ఇట్లాంటి విజిటింగ్ కార్డ్స్ చాలా చూస్తుంటారు కదా, ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు మనకి చాలా రకాలు. ఇందులో మళ్ళీ మనం ఇందాక ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ అన్నీ మనం ఇందులోనే చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, నెంబర్ ఆఫ్ స్టైల్స్, లోగోస్ తోటి యాడ్ చేసుకోవడం. ఓకేనా? చూడండి, చూసారా ఎన్ని రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. చూడండి, విజిటింగ్ కార్డ్స్లో ఎన్ని రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీ వైజ్ కూడా మనం బిజినెస్ కార్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ముందుకి. సరే, నెక్స్ట్